Ready to move in premium triplex villas at Bachapalli APR projects. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిండ్రా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు గతంలో నేను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోర్లు వేసే పరిస్థితి రాలే. ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు, బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లు వేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి, అప్పుల పాలవుతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా. నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్నా అప్పుడేమో ఇప్పుడేమో కోర్టు కంపెనీ పోతాం మిగిలింది కోర్టు కట్టించుకుంటాం. 300 కూలి మాకు తినేది ఎంత, పిల్లల పిల్లలకి ఎంత, మిగిలిన 50 రూపాయలు, నెలకు 50 రూపాయలు కట్టిన కోర్టు కొని ఇంకా బొంబాయి బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో గానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్గా పంపిస్తాను. చాలా పెద్దగా ఉంది, అది ఆల్మోస్ట్ 6-7 మినిట్స్ ఉంది. మీ అందరికి కూడా షేర్ చేస్తాం వీడియోను. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.